హైదరాబాద్లో కీలక ప్రాంతంగా మారిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో అవిశ్వాసం ముగిసింది. మేయర్ మహేంద్ర గౌడ్పై 16 మంది కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి వర్గానిది పైచేయి అయింది. ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేంద్ర గౌడ్ తన పదవి కోల్పోయాడు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ జరిపారు. మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు. ఇప్పటికే మేయర్ మహేంద్ర గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవి నిలవలేదు. త్వరలో సమావేశం నిర్వహించి మేయర్ని ఎన్నుకోనున్నారు. మేయర్గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్కు కార్పొరేటర్స్ అంతా మద్దతు పలుకుతున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. ఈరోజు అవినీతిని అంతమొందించి నెగ్గడం జరిగింది. అంటే ధర్మం గెలిచింది. వాళ్ళ 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఈ విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం, 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపు. గత 2 నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కుకు మేము మేయర్ ఒంటెత్తు పోకడల పైన ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు పక్కదారి కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతుందో దానికి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెత్తు పోకడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై నుంచి దించడం జరిగింది. రేపు రాబోయే దానిలో బండ్లగూడ కార్పొరేషన్ని మేము 16 మంది కాక అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి అన్ని రంగాల్లో కార్పొరేషన్